సాటర్నాలియా అనే పండుగ చేసేవారు. ఏంటి పేరు? సాటర్నాలియా. ఏమే? రోమన్ మైథాలజీ ఫెస్టివల్. రోమీయులకున్నటువంటి వారి పురాతన కట్టు కథలలో నుంచి వచ్చినటువంటి ఒక పండగ సాటర్నాలియా. మీరు తర్వాత ఫ్రీ అయిన తర్వాత మీరు గూగుల్లో వచ్చుకున్నా మీకు దాని పేరు వచ్చేస్తుంది క్లియర్గా స్పెల్లింగ్తో సహా. సాటర్నాలియా అనే ఆ పండుగను వారు చేసేవారు. వారు ఎప్పటి నుంచి చెప్పారు అంటే 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు దాన్ని చేసేవారు. ఏమే? ఇట్స్ నాట్ ఓన్లీ సన్ గాడ్, అదొక సన్ గాడ్, సూర్యదేవుడు ఒకడే కాదు. ఇదేంటి? సాటర్నాలియా అంటే సాటర్న్ శని గ్రహము. ఏమే? అదవుతుంది మీ అందరికి. సాటర్నాలియా అంటే శని గ్రహము. ఇన్ ద ఏన్షియంట్ రోమన్ ఎంపైర్ ద సేమ్ సెలబ్రేషన్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు ద రోమన్ ఫెస్టివల్ కాల్డ్ సాటర్నాలియా which honored Saturn. సాతాను గారు. ఓకే? దేని? సాటర్న్ శని గ్రహమును ఏంటి? గౌరవపరిచి లేదా ఆరాధించేటటువంటి ఆ పండుగను చేస్తూ ఉంటారు ఆ రోజున. అదేంటి? సాటర్న్ అంటే హార్వెస్ట్ గాడ్. ఏంటంటే హార్వెస్ట్ అంటే హార్వెస్ట్ గాడ్ అంటే పంటలను మంచిగా ఇచ్చే దేవుడు. ఎవరు? సాటర్న్. పంటలను మంచిగా ఇచ్చే దేవుడు. ఆ తర్వాత వారు అప్పుడే మిత్రాస్ అనే దేవుడు కూడా ఆరాధన చేసేవారు అదే 7 దినాలలో. అదేంటి? ద గాడ్ ఆఫ్ లైట్. ఏమే? గాడ్ ఆఫ్ లైట్. మీరు ఈ విషయాలన్నీ మనకు కొత్తగా ఉంటాయి కానీ ఆ ఏన్షియంట్ చరిత్ర మనం చదివినట్లయితే చాలా రకాలుగా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. హల్లెలూయా. అది సాటర్న్ అనేది ఆ యొక్క పంటలను మంచిగా ఇచ్చే ఒక దేవత వారికి, ఒక దేవుడు వారికి. పంటలు మంచిగా ఇచ్చే దేవుడు. మీకు తెలుసా? మామూలుగా అన్నిలలో వాన దేవుడు ఉంటాడు. అవునా? అవునా? చెట్ల దేవుడు ఉంటాడు, వాయు దేవుడు, గాలి దేవుడు ఉంటాడు, సూర్య దేవుడు ఉంటాడు, చంద్రదేవుడు ఉంటాడు, ఇంకా చాలా సముద్ర దేవుడు ఉంటాడు. అవునా? సముద్ర దేవుడు ఉంటాడు, భూమి మీద ఉండే దేవుడు ఉంటాడు, చాలా రకాలుగా ఉంటారు. అలాగే పంటలను పండించే దేవుడు, మంచిగా ఆహారాన్ని మాకు ఇచ్చే దేవుడు అని ఆయన ఆరాధించేవారు. ఎప్పుడు? 17 నుంచి 23 వరకు. క్రీస్తులు కాదు. అందరూ అది మనసులో పెట్టుకోండి. డిసెంబర్ 25 ఎక్కడి నుంచి వచ్చింది? నేను అందుకే అంటున్నాను, ఎవరు పుట్టుక దినములను నా తండ్రి పుట్టుక దినం నేను చేయను. వాడు ఎవరో సాతానుడు పుట్టుక దినము, విగ్రహారాధన పుట్టుక దినము. నేను ఆ దినమున ఆయన పుట్టుక దినము చేయను. చాలా సార్లు గమనించాలి. ఈ యొక్క అగ్రికల్చరల్ డైటీ, అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అంటే ఓవరాల్ ఏమంటారు? దానికి ఏమైనాడు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అంటే పంటలను బాగా పండించి వారికి సమృద్ధిని ఇళ్లలో ఇచ్చే దేవుడు అవుతున్నాడని వారు ఆయన ఆరాధిస్తూ ఉంటారు. అందుకే ఈ గోల్డెన్ ఏజ్ అనేది ఉంది కదా, ఈ చరిత్రలో గోల్డెన్ ఏజ్, బంగారు కాలము, బబులోను నుంచి వస్తున్నటువంటి ఆ కాలంలో బంగారు కాలములు, ఆ కాలములలో పంటలు బాగా పండించి సమృద్ధిగా ఇచ్చిన దేవుడు ఈయనే అని వారు నమ్మి ఆయనను బాగా ఆరాధన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సాటర్స్, SATUS, సాటర్న్, SATURN, సాటర్న్, సాటర్నాలియా, SATURNALIA, సాటర్నాలియా. SATUS, సాటర్స్ అంటే ఏంటి? విత్తనం, సోవింగ్. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన డిక్షనరీ దేంట్లో చూసినా మీకు సాటర్స్ అంటే సోయింగ్ అంటే విత్తనం అన్నమాట. సాటర్నాలియా దానికి సంబంధించిన దేవుడు కాబట్టి ఆయన ఆరాధిస్తుంటారు. మొట్టమొదటిగా అది ఎంపరర్ అగస్టస్ కాలంలో సాటర్నాలియా grew in duration and moved to progressively later days under the Roman period. ఈ రోమీయుల పండుగ కాబట్టి రోమీయుల కాలంలో అది చాలా అభివృద్ధి చెందింది. అలాగే వస్తూ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ఎంపరర్ అగస్టస్
బిఫోర్ క్రైస్ట్ 63వ సంవత్సరంలో నుంచి ఏడి క్రీస్తు శకం 14 వరకు ఇట్ వాజ్ ఎ 2-day affair స్టార్టింగ్ ఆన్ December 17. క్రీస్తు కన్నా ముందు 17వ తారీఖు స్టార్ట్ అయ్యి 18 ఆ 2 దినాలలో అయిపోయేది అంతకుముందు ఆ పండుగ. తర్వాత కాలంలో ఏమైంది, ఆనాడు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకొక వచ్చిన ఎంపరర్, ఇంకో తర్వాత వచ్చిన ఎంపరర్ ఏం చేస్తున్నాడు, దాన్ని మెల్లిగా పండుగను ఎక్స్టెండ్ చేస్తూ దాన్ని 7 రోజులకి ఎక్స్టెండ్ చేశాడు. ఇప్పుడు ఏమైంది, 17 నుంచి 23 వరకు అది ఏమవుతుంది, ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది. హల్లెలూయా. అలాగే 2 దినములు ఉన్న పండుగ, వ్యవసాయదారులు ఉన్న పండుగ ఇప్పుడు ఏమైంది, 7 దినములు చేసి అందరికీ పండుగ చేశారు. దాన్ని అందరూ వచ్చి ఆరాధించారు. మిగతా ఈ శనిగ్రహానికి సంబంధించిన ఆలయము కూడా అక్కడ ఉండేది. ఆ పెద్ద ఆలయంలో ఆయనకు పూజలు చేస్తూ ఆరాధన చేస్తూ ఆ రోమన్ సామ్రాజ్యంలో ఇది రోమీయుల పండగ. ఆమేన్. ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతుంది, డిసెంబర్ 17 నుంచి 23 వరకు రోమీయుల పండుగ చేస్తూ ఉన్నారు. ఆమేన్. మీకు అందరికీ తెలుసా, క్రిస్మస్ కూడా ఒక్కరోజు పండుగ కాదు. క్రిస్మస్ ఒకరోజు పండుగ కాదు. ఎవరైనా చెప్పండి నాకు, దమ్మున ఒకరోజు పండుగ. క్రిస్మస్ కన్నా ముందు ఏమవుతారు, స్పెషల్ మీటింగ్స్ ఏంటి, సెమీ క్రిస్మస్. సెమీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ కాదా ఏంటి? క్యారల్స్ దేనికి వస్తాం, క్రీస్తు జన్మదినం పురస్కరించు, క్రిస్మస్ కాదా? ఇప్పుడు ఏమైంది, క్రిస్మస్ కూడా ఆల్మోస్ట్ 7 రోజుల దాకా చేస్తున్నారు. ఒక దినముగా చేయడం లేదు. ఎందుకు నేను ఇవన్నీ ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే, ఈ 25వ డిసెంబర్ 25వ దినము ఎక్కడి నుంచి వచ్చింది, ఆ అన్య పండుగల నుంచి వచ్చింది. అది అన్య పండుగల నుంచి, దానికి క్రీస్తు జన్మదినాన్ని అటాచ్ చేశారు. ఈ విధంగా నేను ఒప్పుకోను దానికి. క్రీస్తు బిడ్డగా, క్రీస్తు యొక్క వారసుగా నేను దానికి ఒప్పుకోను. నా దేవుణ్ణి అన్య దేవతల పండుగ దినానికి ఎట్లా జాయిన్ చేశాను మీరు? ఆ రోజున నేను ఎందుకు ఆరాధన చేస్తాను? తెలియక చేస్తున్నాను. ఈ రోజున ఇవన్నీ తెలియక మొండిగా ఏమంటే క్రీస్తు పుట్టుక దినం చేస్తున్నాం అంతే. క్రీస్తు పుట్టుక దినం చేస్తూ ఉన్నాం. అసలు వాక్యంలో చెప్పబడేది పుట్టుక లేనివాడు ఉందా? పుట్టుక దినము లేనివాడు వంశావళి వాక్యం అంతా క్లియర్గా చెప్తుంటే మళ్ళా నువ్వు పుట్టుక దినం అంటావే. స్తోత్రం కలుగుగాక.